నమస్కారం అండి. నా పేరు మేకా శివరాణి. మా వారు మేకా సాయి ప్రసాద్. మాది కృష్ణా జిల్లా మవ్వ మండలం మవ్వ గ్రామం అండి. నేను 33 సంవత్సరాల నుండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేశానండి. నాకు ఈ మొక్కలు పెంచడం అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. 2020 జూలై నెలలో పదవి విరమణ అయి ఉన్నానండి. అప్పటి నుంచి ఈ మొక్కలు పెంచడం మీద ఎక్కువ శ్రద్ధ చూపించారండి. మాకు పిల్లలు లేనందువలన ఈ మొక్కల్ని మా పిల్లలుగా ఎంతో శ్రద్ధగా ప్రాణంగా పెంచుకుంటున్నామండి. మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఎంత బాధపడి వాళ్ళని ఎట్లా సంరక్షించుకుంటామో అట్లాగే మా మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా వాటిని జాగ్రత్తగా పెంచుకుంటున్నామండి. డాబా పైన కింద కూడా సుమారు ఒక 1000 కుండీలలో మొక్కల్ని పెంచుతున్నామండి. వీటిల్లో అన్ని రకాల మొక్కలను ఉన్నాయండి. వాటి వివరాలన్నింటినీ మీకు పరిచయం చేస్తానండి. మా మిద్దె తోటలో మొక్కలను పెంచడానికి అనేక రకాల కుండీలను ఉపయోగిస్తున్నామండి. డ్రమ్ములు కానీ, టబ్బులు కానీ, మట్టి కుండీలు కానీ, ప్లాస్టిక్ కుండీలు కానీ, వాటర్ టిన్నులు కానీ, వేస్ట్ వాటర్ టిన్నులు కానీ, పెయింట్ బకెట్లు కానీ, హ్యాంగింగ్ పాట్స్కి వాటికి కూడా చిన్న చిన్న కుండీల్లో అట్లా పెట్టుకుని వాడుకుంటామండి. ఈ కుండీలని చిన్న మొక్కలకైతే చిన్న చిన్న కుండీలను వాడతామండి. అట్లాగే డ్రమ్ములు ఉన్నాయి అనుకోండి, ఈ డ్రమ్ముల్లో ఒక పళ్ళ మొక్క పెట్టి చుట్టూ చిన్న చిన్న వంగ మొక్కలు కానీ, పచ్చిమిర్చి కానీ, టమోటాలు కానీ అట్లాంటివి పెట్టుకుంటామండి. ఒక పళ్ళ మొక్క, మిగతాయి కూరగాయల మొక్కలు పెట్టుకుని వాడుకుంటామండి. మా మిద్దె తోటల్లో ఆకుకూరలను కూడా పెంచుకుంటామండి. తోటకూర, బచ్చల కూర, ఎర్ర బచ్చలి, మామూలు బచ్చలి కూడా ఉన్నాయండి. అట్లాగే పులబచ్చలి, మెంతికూర, గోంగూర, ఇట్లా ఆకుకూరలు వివిధ రకాల ఆకుకూరలని పెంచుకుంటామండి. ఎర్ర తోటకూర అండి ఇది. ఎర్ర తోటకూరను కూడా పెంచుకుంటున్నామండి. ఎర్రది కాకుండా పింక్ తోటకూర కూడా ఉందండి మా మిద్దె తోటలోను. అట్లాగే గోంగూర అండి, ఇది గోంగూర అండి. ఈ గోంగూర ఎర్ర పూలు పోస్తుందండి ఈ గోంగూర. అట్లాగే పుదీనా, కొత్తిమీర, ఆకుకూరలన్నీ కూడా పెంచుకుంటామండి. ఎందుకంటే కాయగూరలతో పోలిస్తే ఆకుకూరల్లో ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన పెరటి తోటలో పండించిన ఆకుకూరలో ఏ పెస్ట్లు లేకుండా మనము సేంద్రియంగా పండించుకుంటాం కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ప్రస్తుతము మా మిద్దె తోటలో క్యాబేజీ, క్యాలీఫ్లవరు, టమోటా, బెండలో రకాలు 2 రకాలండి. మామూలు బెండ, ఎర్ర బెండ, పచ్చిమిర్చిలో 2 రకాలు ఉన్నాయండి. వంగలో 4-5 రకాల వంగలు ఉన్నాయండి. వీటిని వాడుకుంటామండి. అత్యధికంగా పురుగు మందులు ఈ వంగ మొక్కలు, పచ్చిమిర్చికే ఉండటం వలన వాటిని మనం మన మిద్దె తోటలో పెంచుకుని ఆ పురుగు మందుల బారి నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. సేంద్రియ పద్ధతిలో వాడుకోవటం వలన ఆ పురుగు మందుల బారి నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. టమాటాల్లో నాటు టమాటానండి. అట్లాగే చెర్రీ టమాటా ఉందండి. చెర్రీ టమాటా కూడా బాగా గుత్తులుగా వచ్చినాయండి. అలాగే తమ్మకాయ, కొన్ని ప్రాంతాల్లో సమ్మకాయ అంటారండి. ఈ తమ్మకాయలో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి పాగుతుందండి, చెట్టుగా పెరిగి కాయలు కాస్తుందండి. ఈ పచ్చిమిర్చి కూడా, తెల్ల పచ్చిమిర్చి అండి ఇది. ఈ తెల్ల పచ్చిమిర్చి బాగా కారంగా ఉంటాయండి. వీటిని అప్పడాలు వాటిల్లో వాడుకుంటామండి ఎక్కువగా. స్పైసెస్లోకి వచ్చేటప్పటికండి ఇది దాల్చిన చెక్క అండి. ఇది ఆల్ స్పైస్ ముక్కండి. ఇది దీనిలో మసాలా, అన్ని రకాల మసాలా దినుసులన్నీ దీని ఒక్క దాంట్లోనే ఉంటుందండి ఫ్లేవరు. మనం వెజ్లో కానీ, నాన్ వెజ్లో కానీ 1 ఆకు కానీ 2 ఆకులు కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇటు వచ్చేసేపటికి యాలకులు 3 కుండీల్లో పెంచుతున్నామండి. ఇది గ్రోత్ అది కూడా బాగుందండి. ఇంకా దీనికి ఫ్లవరింగ్ అది రాలేదండి.
అలాగే ఇది లెమన్ గ్రాస్ అండి. ఈ లెమన్ గ్రాసు మనం టీల్లో ఉపయోగించుకోవచ్చండి. టీల్లో ఎండాకులైనా వాడుకోవచ్చండి, పచ్చి కూడా వేసుకుని వాడుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లాగే ఇది దోమల్ని రానివ్వదండి. ఈ మొక్క దోమలను రానివ్వదండి. ఆక్సిజన్ ప్లాంట్గా కూడా ఉపయోగపడుతుందండి. తీగ జాతి కూరగాయల్లో చిక్కుడు, నేతిబీర, బీర, కాకర, క్లవ్ బీన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి మాకు. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇది మంచి పోషకాలు ఉండ ఫలం అండి. ఇది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకండి మంచి ఇమ్యూనిటీగా పనిచేస్తుందండి. దీని పల్పును కూడా తినొచ్చండి. కొంచెం పుల్లపుల్లగా తీయగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మా మిద్దె తోటలో ఇది చెర్రీలో ఒక రకం అండి ఇది. కానీ ఇప్పుడే ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయండి, ఇంకా కాయలు అవి రావలేదండి. ఇది పెట్టి 2 years అయిందండి. నిమ్మలో 4 రకాల నిమ్మలు ఉన్నాయండి. ఇది జ్యూస్ నిమ్మండి, టేబుల్ నిమ్మ అంటారు, జ్యూస్ నిమ్మండి. ఇది మామూలుగా హైబ్రిడ్ నిమ్మండి ఇది అట్లాగే ఇది కూడా అదే నిమ్మండి. ఇది స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమను ఇది చాలా తీగా ఉంటుందండి. ఈ లెమను కాకపోతే దీన్ని తోలు పట్టినే తింటారండి. అందుట్లో నిమ్మకాయల్లో సి విటమిన్ అధికంగా ఉండటం వలన మేము ఎక్కువగా నిమ్మకాయలను వాడతామండి. జ్యూస్ పరంగాను వాడతామండి, అలాగే టీలో కూడా ఉపయోగిస్తామండి. గ్రీన్ టీలో ఎక్కువగా వాడతామండి. ఇది బార్బడాస్ చెర్రీనండి. ఈ మొక్క పెట్టి కూడా 1.5 సంవత్సరం అయిందండి. ఇప్పుడే స్టార్ట్ అయిందండి, బ్లూమింగ్ స్టార్ట్ అయిందండి. ఫ్రూట్ రావాల్సి ఉందండి. ఇది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్లో 2 రకాలు ఉన్నాయండి మాకు. ఒకటి వైటు, ఒకటి రెడ్, 2 రకాల వాటర్ యాపిల్ ఉన్నాయండి. ఇది పెట్టి కూడా 1.5 సంవత్సరం అయిందండి, ఇంకా ఫ్లవరింగ్ కూడా రాలేదండి. ఇది మల్బరీ మొక్క అండి. ఈ మొక్క యొక్క ఆకుని పట్టు పురుగుల్ని పెంచడానికి ఉపయోగిస్తారండి. అలాగే దీని పళ్ళను కూడా మనం తీసుకుంటే దీంట్లో విటమిన్లు అవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఎర్ర జామ అండి. ఇది మాకు పక్షి తీసుకొచ్చి కుండీల్లో వేస్తే పెరుగుతాయిందండి. దీని ఆకులు కాండము కూడా ఎర్రగానే ఉంటాయండి. అంజూరులో రకాలు ఉన్నాయండి. మా మిద్దె తోటలో ఉన్న అంజూరకి ఇట్లా ప్రతి ఆకుకి కూడా కాయలు వస్తాయండి. ఇది పండిన తర్వాత తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మార్కెట్లోనేమో డ్రై ఫ్రూట్స్గా వస్తాయి కానివ్వండి, మన పెరటి తోటలో కాసిన కాయని మనం అప్పటికప్పుడు కోసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. నాకు చిన్నప్పటి నుంచి కూడా పూల మొక్కలు అంటే అమితమైన ప్రేమ అండి. అసలు బాగా ఇష్టం. అసలు కూరగాయల కన్నా కూడా పూల మొక్కలను ఎక్కువగా పెంచేదాన్ని. అట్లాగే పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, క్రోటన్స్ అట్లా పెంచేదాన్ని అండి. 17 రకాల చామంతులు ఉన్నాయండి మాకు. వాటిల్లో ఇట్లా ఆరెంజ్ కలరు, వైటు, రెడ్, ఎల్లో, ఇట్లా బచ్చల పొండు రంగని ఇట్లా చాలా రకాలు. వాటిలో కూడా కలర్స్లో కూడా వెరైటీలుగా ఉంటాయండి అవి కూడాను. ఇవన్నీ కూడా నెల 15 రోజుల నుంచి పూస్తున్నాయండి. ఇప్పుడు అయిపోయినాయండి బ్లూమింగు. దాదాపు సగం పూలు అయిపోయినాయండి. ఇప్పుడు సగం పూలే ఉన్నాయండి. చామంతులను ఇటు పక్కన పెట్టుకున్నామండి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. ఈ చామంతి మొక్కలు అవి పెట్టుకుంటాం, ప్రత్యేకంగా స్టాండ్లు అవి చేయించుకుని ఆ స్టాండుల్లోనే పెట్టుకుంటున్నామండి. 2 వైపులా కూడా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి. ఈ ప్లేస్ అంతా కూడా మందారాల సెక్షన్ అండి ఇదంతాను. దీంట్లో 55 రకాల మందారాలు ఉన్నాయండి. వాటిల్లో ముద్దయ్యి ఉన్నాయండి, ఒంటిరెక్కలు ఉన్నాయండి, అలాగే డ్వార్ఫ్ మందారాలు, నాటు మందారాలు అవన్నీ ఉన్నాయండి. నాటు మందారాలు అయితే మనకి ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుందండి. డ్వార్ఫ్లు ఇవైతే కొంచెం తక్కువగా ఉంటాయండి. అట్లాగే పసుపు రంగులో కూడా 5 రకాలు ఉన్నాయండి పసుపులు. అట్లాగే ఎరుపులో ఉన్నాయి, జోకా మందారం ఉంది, 2 వరుస రేకులు ఉండే మందారాలు ఉన్నాయండి. అట్లా చాలా మందారాలు ఉన్నాయండి. ఈ మందారాలకి ఎక్కువగా మిలీబగ్ ఒకటి వస్తుందండి. వీటిని మేము వేప నూనె, కుంకుడు రసం, లిక్విడ్ సోపు వీటితో స్ప్రే చేస్తామండి. ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటామండి.
అట్లా సాధారణంగా తక్కువ వచ్చినప్పుడే మేము చేతితో తీసేసి నలిపేస్తూ ఉంటానండి. కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కట్ చేస్తామండి. మరి ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఇట్లాగో స్ప్రే చేస్తూ ఉంటామండి. మా మిద్దె తోటలో 12 రకాల గులాబీలు ఉన్నాయండి. గులాబీల్లో కూడా మిక్స్డ్ గులాబీలు, నాటు గులాబీలు, అట్లాగే కాశ్మీర్ గులాబీలు, నాటు గులాబీల్లో తెల్లది, పింక్ అట్లా ఉన్నాయండి. మా మిద్దె తోటలో క్యాక్టస్ కూడా పెంచుతామండి. క్యాక్టస్లో ఇదో రకం క్యాక్టస్ అండి, పెద్దది. దీని వయసు 8 సంవత్సరాలండి. అట్లాగే క్యాక్టస్లు కూడా ఫ్లవరింగ్ వస్తాయండి. మంచి మంచి రంగులున్న క్యాక్టస్లు ఉన్నాయండి. ప్రస్తుతం మాత్రం పూలు లేవండి. ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్న ఫ్లవర్స్లో ఇది ఒక మొక్క అండి. ఇది క్రేపర్ జాతికి చెందిందండి. దీనికి సైకిల్ యొక్క రిమ్ము సపోర్ట్గా పెట్టి పాకిస్తున్నామండి. ఇది రాత్రిపూట పూసే పూలల్లో ఇదొక తీగ జాతికి చెందిన మొక్క అండి. ఇది తెల్లగా పూస్తాయండి దీని పూలు. దీని కాయలు పువ్వు పూర్తిగా ఇచ్చిన తర్వాత కాయగా మారి తర్వాత ఇత్తనంగా తయారవుతుందండి. ఆ ఇత్తనాలను తీసుకుని మనం మొల వేసుకోవచ్చండి. ఈ మొక్క కూడా తీగ జాతికి చెందిందండి. దీన్ని బ్లీడింగ్ హార్ట్ అంటారండి. దీంట్లో ఇంకొక వెరైటీ కూడా ఉంటుందండి. అది కొంచెం రెడ్ కలర్లో ఉంటుందండి. అది వీటిని ఎడీనియమ్స్ అంటారండి ఈ మొక్కల్ని. ఈ మొక్కలో ఎడీనియమ్స్ మా దగ్గర చాలా కలెక్షన్ ఉండేదండి. కానీ ప్రస్తుతం ఒక 5 మొక్కలు మాత్రం అట్టి పెట్టుకుని మిగతా మొక్కలన్నింటినీ మాకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసామండి. వీటిల్లో సింగిల్ పెటల్స్, డబుల్ పెటల్స్ అని, త్రిబుల్ పెటల్స్ అని అట్లా చాలా ఉండేయండి. ఈ ఎడీనియమ్స్ని 10 సంవత్సరాల నుంచి పెంచుతున్నామండి మేము. వీటిని మాత్రం మాకు గుర్తుగా మేము అట్టి పెట్టుకున్నామండి. ఈ ఎడీనియమ్స్ మొదళ్ళు కూడా రకరకాల షేపుల్లో ఉంటాయండి. మేము ఈ మొక్కను తీసుకొచ్చినప్పుడు ఇది నంది తలకు మళ్ళీ ఉండేదండి. కాకపోతే మొక్క పెద్ద పెరిగిన కొద్దీ దాని షేపు కూడా కొంచెం మారిపోతూ వచ్చిందండి. మా మిద్దె తోటలో మొక్కలకి రక్షణగా మరియు క్రేపర్లు అవన్నీ పాకించుకుంటానికి వీలుగా పర్మనెంట్ పందిరిగా ఒకటి ఏర్పాటు చేసుకున్నామండి. దానికి సుమారుగా ఒక 35,000 రూపాయలు ఖర్చు అయిందండి. దానికి వేసవకాలంలో షేడ్ నెట్ వేసుకుంటామండి. వేసవకాలంలో అధిక వేడి నుండి మొక్కలను కాపాడుకోవటానికి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నామండి. మా మిద్దె తోటలో వివిధ రకాలైన హ్యాంగింగ్ పాట్స్ ఒక 60 రకాలు ఉన్నాయండి. మొక్కలు పెంచడానికి ప్రధానంగా మట్టి మిశ్రమం మీద ఆధారపడి ఉంటుందండి మొక్కలు బాగా ఎదుగుదలకి. ఆ మట్టి మిశ్రమాన్ని రకరకాలుగా కలుపుకుంటామండి. కూరగాయల మొక్కలు వచ్చేటప్పటికి మట్టి, వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు ఇట్లా కలుపుకొని పెట్టుకుంటామండి. అలాగే పూల మొక్కలు పెట్టుకుంటానికి ఈ మిశ్రమంతో పాటు కోక్ పిట్టు కూడా కలుపుకుంటామండి. ఒకసారి కోక్ పిట్టు దొరకని పక్షంలో వరి పొట్టు అంటే ఊక కలుపుకొని మేము మొక్కలు పెట్టుకుంటామండి. దానివల్ల మొక్కలు అవి కూడా బాగా పెరుగుతాయండి. ఇప్పటి వరకు మా గ్రీన్ హౌస్లో ఉన్న కొన్ని మొక్కల్ని మీకు పరిచయం చేయటం జరిగిందండి. అలాగే మిగిలిన మొక్కల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తానండి. ధన్యవాదములండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.